Hi friends, welcome to Rishi Electrical Vlogs channel. Please like and subscribe my channel. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చి నోడల్ అనాలిసిస్ బై యూజింగ్ కిర్చాఫ్ కరెంట్ లా. ఓకే, నోడల్ అనాలిసిస్ సర్క్యూట్ డ్రా చేస్తున్నాను. 4 ohms resistance, 10 ohms resistance, 5 ohms resistance, voltage source 20 volts, minus 40 volts. ఓకే, కిర్చాఫ్ కరెంట్ లా ఇక్కడ యూజ్ చేసే లా వచ్చి కేసీఎల్. కేసీఎల్ మీన్స్ ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది టోటల్ కరెంట్స్ ఎంటరింగ్ ఎ నోడ్ ఆర్ జంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ కరెంట్స్ లీవింగ్ నోడ్. ఓకే, ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ టోటల్ currents entering a node is equals to total currents leaving node. ఓకే, యాక్చువల్గా మనకు ఓమ్స్ లా ప్రకారం V ఈక్వల్ టు IR అనే ఫార్ములా తెలుసు. దీని నుంచి I ఈక్వల్ టు V/R. అంతేకాకుండా ఇక్కడ డైరెక్షన్స్ ఎప్పుడు కూడా లీవింగ్లో డైరెక్షన్స్ తీసుకోవాలి. లీవింగ్ డైరెక్షన్స్ మీన్స్ I1 కరెంట్ లీవ్ చేస్తూ తీసుకోవాలి. ఇది I2, ఇది వచ్చి I3 మనకి. సో ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ టోటల్ కరెంట్స్ మీన్స్ I1 ప్లస్ I2 plus I3 is equals to 0. Okay, I1 is nothing but I equal to V/R formula. That means VR. ఇక్కడ నోడ్ ఒకటి నోడ్ ఉంది. ఇక్కడ ఈ రెండు బ్రాంచ్లను కలిపిది ఒక నోడ్ అనేది ఏర్పడింది. ఇక్కడ ఇదే బ్రాంచ్ ఇక్కడ ఇంటర్ కనెక్టింగ్ అనమాట. ఇది VA కింద తీసుకున్నాం, నోడ్ VA. అజంప్షన్, let us assumption node VA. Okay, I1 means VA minus 40 by R 4 ohms plus VA minus 20 by 5. I2 దగ్గర VA minus 20 by R equal to 5 plus I3 10 ohms VA minus 0 by 10. VA minus ఇక్కడ 0 పొటెన్షియల్ ఉంటుంది. VA minus 10, VA minus 0 by 10 is equals to 0. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే VA కామన్గా తీద్దాం. 1/4 ప్లస్ 1/10 plus 1/5 minus 14 is equals to 0. ఇక్కడ మైనస్ 14 ఎలా వచ్చిందంటే ఇది 4 10 టైమ్స్ పోతుంది, అంటే ఇక్కడ మైనస్ 10 ఉంటుంది. ఇక్కడ 5 4 టైమ్స్, ఇక్కడ మైనస్ 4 ఉంటుంది. మైనస్ 10 మైనస్ 4 మైనస్ 14 is equal to 0. ఓకే, ఇక్కడ మైనస్ 14 అలా వచ్చింది. సో VA ఇంటూ LCM తీస్తే 5 ప్లస్ 2 ప్లస్ 4 divided by 20 is equals to 0. VA 5274 11 divided by 20. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ మైనస్ 14 ఉంటుంది. ఈ మైనస్ 14 ఈజ్ ఈక్వల్స్ టు 0. VA by 1120 minus 14 is equal to 0. VA into 11 by 20 minus 14 at side healthy plus 14.
దీని నుంచి VI ఈజ్ ఈక్వల్ టు 14 into 20/11 is nothing but 280/11. 280/11 25.45 volts. Okay, VA value ఎంత ఇక్కడ? VA is equal to 25.45 volts. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ I3 10 ohms రెసిస్టర్ దగ్గర కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది అనేది మనకు క్వశ్చన్. సో I3 is equal to VA/R is nothing but Ohm's law, V/R. VA means 25.4 volts by R. R ఎంత ఇక్కడ 10 ohms. సో సింప్లిఫై చేస్తే 2.54 amps. ఓకే, ఇక్కడ 10 ohms రెసిస్టెన్స్ దగ్గర I3 వాల్యూ మనకు కావాలి, కరెంట్ వాల్యూ కావాలి. సో ఇలాగా క్యాలిక్యులేట్ చేయొచ్చు సింపుల్గా నోడల్ అనాలిసిస్ యూజ్ చేసి. ఓకే, డైరెక్షన్స్ ఎప్పుడు కూడా లీవింగ్ డైరెక్షన్సే తీసుకోవాలి, వెళ్ళిపోయేటప్పుడు డైరెక్షన్సే తీసుకోవాలి. సో I1, I2, I3. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే నేను నెక్స్ట్ నోర్టన్స్ థియరము, సూపర్ పొజిషన్, థెవెనిన్స్ థియరము, ఓకే, ఇవన్నీ డిస్కస్ చేద్దాం లేటర్ క్లాస్లో. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.